దశాబ్దాల కళ నెరవేరింది. ఉద్దానం ప్రజలు చాలా సంతోషంగా మరి ఈ రోజునైతే రీసెర్చ్ సెంటర్ రావడంతో వారు కొంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం. ఈ రోజున మరి ఈ గవర్నమెంట్లో మంచి రీసెర్చ్ సెంటర్ వచ్చింది, ఆసుపత్రి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మనకి కిడ్నీ వ్యాధులు చాలా ఎక్కువైపోయి ఉద్దన ప్రాంతంలోనే చాలామంది ఈ వైద్యం అందలేక చనిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మన జగనన్న ఈ కార్యక్రమం పెట్టడం నుంచి చాలామంది కూడా అంటే మనం చనిపోయిన స్థితిలో ఉన్నా ఇప్పుడు వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఒక నమ్మకం ఉంది, మేము ఎప్పటికైనా ఇంకా బ్రతుకుతాము, అంటే మరొక ఎక్స్ట్రా ఒక 10-15 సంవత్సరాలు మేము బతకగలము అనే నమ్మకము ఉంది. అందుకని మా అమ్మగారికి చాలా బాగాలేదు. మా అమ్మగారు ఇవిడ ఒక 6 మాసాల నుంచి బాగాలేదు. కిడ్నీ ప్రాబ్లం అంటే ఈ సిమ్టమ్స్ ఏమో ఉన్నాయేమోనని డౌట్ మీద తీసుకొచ్చాము. డాక్టర్ ఇప్పుడు అంటే న్యూ ఓపెన్ చేశారు. ఒక వారం రోజుల్లో అన్ని ఇంకా బాగానే చూస్తామన్నారు. ఏం చెప్తున్నారు? మీ మదర్కి ఏ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు? మదర్కి ఉంది. మదర్ కంటే ఒక 15 రోజుల నుంచి మా మదర్కి బాగాలేదు ఆరోగ్యం. అంటే జ్వరం బాగానే ఉంది, కిడ్నీ అంటే ఆ సిమ్టమ్ అనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం వాసులు, ఉద్దానం ప్రాంత వాసులు చాలా గవర్నమెంట్లు వచ్చినాయి, చాలా ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవరన్నా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారు? ఎవరు రాలేదు సార్. వచ్చారు అంటే మాట వరకే చెప్పేస్తున్నారు, ఎవరు ఇలా చేసి చూపించలేదు. డాక్టర్ శ్రీధర అప్పలరాజు అతను ఒక 4 సంవత్సరాల కింద నుండి ఈ ప్రభుత్వానికి వచ్చిన నుంచి బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. అతను రావడం వలన ఇంత హాస్పిటల్ మనకి కలిగించారంటే చుట్టుపక్కల ఊర్లు కాకుండా బయట ప్రజలు కూడా రావడానికి అవకాశం ఉంది. జగన్ అయితే పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంత వాసులకి మరి ఒక ఆసుపత్రి కట్టిస్తా అన్నారు, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తా అన్న విధంగానే మరి ఆ రోజున హామీని నిలబెట్టుకున్నారు సార్. జగనన్న గారు 4 సంవత్సరాల కిందట మాట ఇచ్చారు పేద ప్రజలకి న్యాయం చేయాలని. అదే మాట ఈరోజు బాగా నిలబెట్టుకున్నారు కాబట్టి ఇంతమంది చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని చాలా మంది అంటుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అది చెప్పడం ఏంటి, కళ్ళతో చూసాము, నిలబెట్టారు, అదే సంతోషం సార్. చెప్పాడంటే చేస్తాడు. చెప్పాడు మేము చేసి చూపించారు, అసలు చూపించారు. ఉద్దానంలో మన భారతదేశంలో 2వ స్థానం మీద రావడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. అది ఉద్దానం ప్రాంతంలో, అది పలాస అంటే యాక్చువల్గా చాలా మందికి తెలుసు, చాలా చిన్న చూపుగా చూస్తుంటారు. కానీ ఈ చిన్న చూపు చూసిన దానికి ఎంత పెద్ద చేయడానికి డాక్టర్ శ్రీధర అప్పలరాజుకి ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఆ తర్వాత జగనన్నకు చెప్పుకోవాలి. మేము జగనన్న అండర్లో అతను శ్రీధర్ గారు తెచ్చారంటే మాకు చాలా సంతోషంగా. దాదాపు 700 కోట్ల రూపాయల బృహత్తర ప్రణాళిక ఇది. వాటర్ కానీ, రీసెర్చ్ సెంటర్ కానీ, ఇతర సదుపాయాలు కానీ ఏర్పాటు చేశారు. ఎప్పుడన్నా ఊహించారు ఇటువంటి? ఇలాగ ఊహించుకోలేదు సార్. అంతగా ఎంత పెద్ద హాస్పిటల్ కడతారంటే ఎవరు ఊహించుకోలేదు. గతంలో పాలకులు ఏం చెప్పారు, జగన్ ఏం చెప్పారు? గతంలో చెప్పారు అంటే గతంలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా పోటీ అయ్యేటప్పుడు మేము ఏదో సాధిస్తాము చేస్తాము అని అంతవరకు చెప్తున్నారు. ఎవరు కూడా చేసి చూపించలేదు సార్. ఇతను జగనన్న 4 సంవత్సరాల కిందట ఒకే మాట చెప్పారు, మీ అందరికీ న్యాయం చేయడానికి మీ వెనుక నేనున్నాను, ఆ ఒక్క మాట చెప్పారు. ఆ మాట ఈ రోజుకి నిలబెట్టి చూపించారు. అది చాలా సంతోషం సార్. ఏకైక నాయకుడు. ఇలా నాయకుడు ఏంటంటే మన దేశానికి ఉంటే ఎప్పటికైనా ముందుకు వెళ్తుంది, అదే మాకు సంతోషం సార్.